మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సమాయత్తమవుతోంది. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయనతో సహా మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సమాయత్తమవుతోంది. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయనతో సహా మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్వరలో రాబోయే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సమాయత్తమవుతుంది. దీంట్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించింది. అంటే వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు అంటే రాజస్థాన్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర ఇలా అన్ని రాష్ట్రాలకు ప్రదేశ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ని ఎన్నుకున్నారు. ఇక ఆయనతో పాటు మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కమిటీలో 25 మందికి చోటు కల్పించారు. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ కమిటీలో ఉండబోతున్నారు. రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, అలాగే తాటిపత్తి జీవన్ రెడ్డి, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కందుకూరు జానారెడ్డి, జి హనుమంతరావు, చెల్ల వంశచంద్ర రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దుల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జనసరి అనసూయ సీతక్క, మధుయాష్టి గౌడ్, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అలాగే మహమ్మద్ అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మహమ్మద్ షబీర్ అలీ, ప్రేమ్ సాగర్, పోడెం వీరయ్య, సునీతారావులకు మొత్తం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం మిగతా 24 మంది సభ్యులు, మొత్తం 25 మంది సభ్యులకు ఈ కమిటీలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి ఈ దీనిలో రేవంత్ రెడ్డి చైర్మన్ ఉండబోతున్నారు. మిగతా 24 మంది దీనిలో కమిటీ సభ్యులు ఉండబోతున్నారు. వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు, యూత్ కాంగ్రెస్, అలాగే ఎన్ఎస్యుఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా దీనిలో కమిటీ సభ్యులు ఉండబోతున్నారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి గెలుపు లక్ష్యంగా అందరూ ప్రతి రాష్ట్రంలో కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే ముందు నుంచి ఈ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా, ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామో లోక్సభ ఎన్నికల్లో కూడా అదే విధంగా విజయం సాధించే విధంగా అందరూ కృషి చేయాలంటూ కూడా తెలంగాణకు సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో 25 మంది సభ్యులు రేవంత్ రెడ్డి చైర్మన్ గా అయితే ఉండబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికల ప్రధాన ఎజెండాగా ఈ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.